ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభము చెల్లిస్తున్నాను. ఇచ్చిన ఈ మంచి అవకాశము మన ఎక్తూస్ మినిస్ట్రీ నుండి మన అంకుల్ జేమ్స్, డాక్టర్ జేమ్స్ గారికి, వారి పాపకి, అలాగే ఎక్తూస్ మినిస్ట్రీలో ఉన్న ప్రజలందరికీ I give my greetings and my thanks for the Actus ministry for giving me this chance and to be a part of your family, to save for the souls which God has given as a burden to us. Before I proceed to the message, we wanted to present in Telugu a beautiful hymn. వాక్యములకు వెళ్ళే ముందు ఒక పాట పాడి దేవుని నామము ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకోవాలని ఆశపడుతున్నాం. మీరు కూడా మాతో కలిసి ఏకీభవించి పాడుదాం. ప్రేమా ప్రేమా యేసయ్యా ప్రేమా ప్రేమా యేసయ్యా ప్రేమా మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమా యేసయ్యా ప్రేమా 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 యేసయ్యా ప్రేమా ప్రేమా యేసయ్యా ప్రేమా తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిల్లో నన్ను దాచుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ యేసయ్యా ప్రేమా ప్రేమా యేసయ్యా ప్రేమా ప్రేమా యేసయ్యా ప్రేమా నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ యేసయ్యా ప్రేమా ప్రేమా యేసయ్యా ప్రేమా ప్రేమా యేసయ్యా ప్రేమా నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎద లోతులలో నన్ను దాచుకున్న ప్రేమ, తన చేతులలో చెక్కుకున్న ప్రేమ, ఎద లోతులలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ
మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. The meaning of the song goes like this. In English, God's love is so eternal. Before I was formed in my mother's womb, you have loved me. Even though I fall down, you lift me up again with your love. That's the meaning of the song which we have sung now. Thank you once again. Praise the Lord. Hallelujah. Before the scripture portion, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాట, దావీదు రాసిన కీర్తనలు 11:3 ఒక మాట, మంచి మాట రాయబడి ఉన్నది. ద టెక్స్ట్ ఫర్ దిస్ ఈవినింగ్ is from Psalms chapter 11 verse 3. It says, if the foundations be destroyed, what can the righteous do? తెలుగులో మాట ఏం రాయబడి ఉన్నదంటే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? Let's look to God in prayer. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడివి, మహోన్నతుడైన దేవుడివి, మీరు మాట్లాడుతున్నారు తండ్రి. ఇది మీ వాక్యము, మీ జీవము గల వాక్యము. ఇది రెండంతల గల ఖడ్గమైన వాక్యం అని మీరు సెలవిచ్చిన దేవుడివి. మీ సిలువ చాటున మమ్మల్ని భద్రపరుచుకొని, మీ మాటలు ఆన్లైన్ మాధ్యముగా వింటున్న ప్రతి బిడ్డల్ని మీరు మాట్లాడండి, మీరు దర్శించండి. మేము అనేకమైన రాష్ట్రాల నుండి వచ్చి ఉండుంటాం, కానీ మీ ప్రేమ ఒకటే తండ్రి, మీ పరిశుద్ధాత్మ కూడా ఒకటే. ప్రతి ఒక్కరికి అదే మనస్సు మీరు దయచేసి, ఏ భాష అవనియండి, అర్థం చేసుకునే మనస్సు మీరు మాకు అనుగ్రహించి, జీవితంలో సర్దిద్దుకొని ముందుకు వెళ్ళిన వారుగా మాకు సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఇక్కడ దావీదు రాస్తున్నాడు ఈ మాట ఏమని? నీతిమంతులు పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏమి చేయను? ఇన్ ఇంగ్లీష్, if the foundations be destroyed, what can the righteous do? From Psalm 11 verse 3. When we read it minutely, జాగ్రత్తగా మనం వాక్యమును చదివితే అక్కడ మాట పునాదులు అన్న మాట రాయబడి ఉన్నది. పునాది, పునాదులు. పునాది అంటే ఒకటి, పునాదులు మీన్స్ ప్లూరల్. ఫౌండేషన్, ఫౌండేషన్స్. ఇట్ ఈస్ ఫౌండేషన్. The scripture says foundations. That means there is more than one foundation in plural form. అది మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అందులో అర్థం అవుతుంది. పునాది, దేనికోసం పునాది అవసరము? Why do we need foundation? In order to build a house, we need a proper and a strong foundation. We search all kinds of cements
and choose the best cement that is required for our foundation. పునాది కట్టాలి అంటే మనం ఏం చేస్తాం? అనేకమైన సిమెంట్లు కూడా ఎంచుతాం. ఎంచి అందులో బెస్ట్ అయినది అల్ట్రాటెక్, ఇట్ మే బి సాగర్, ఇట్ మే బి మెనీ అదర్ బ్రాండ్స్. అవుట్ ఆఫ్ దట్ ద బెస్ట్ వన్, ఆ మంచిదే తీసి పునాది కడతాం మనము. వై? బికాస్ అవర్ హౌస్ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ to protect us from all calamities, from winds and from rains. ఆ పునాది గట్టిగా కడతాం. ఎందుకు అంటే గాలి నుండి, వరదల నుండి, ఎండ నుండి మనకి సురక్షితమైన నీడలో ఉంచడానికి మనము ఫౌండేషన్ కడతాం. మంచి పునాది మనం కడతాం. అయితే who wanted to destroy this foundation? ఈ పునాదికి ఎవరు విరగగొట్టడానికి ఇష్టపడుతున్నారు? అపవాది అయిన సైతానుగాడు. మనము పునాది కట్టి దేవుని మీద ఎదుగుదాం అనుకుంటాం, సైతానుగాడు వచ్చి పునాదిని కొట్టడానికి ఇష్టపడుతుంటాడు. We want to build a strong foundation keeping Jesus Christ as the cornerstone in our life, but the Satan wants to destroy that foundation. That's the scripture says, పునాదులు పాడైపోగా, if the foundations are destroyed, who is going to destroy? Why he wants to destroy? What for he want to destroy? దేని కోసము ఆ పునాదులు విరగొట్టడానికి ఇష్టపడుతున్నాడు? ఎందుకోసము ఆ పునాదుల్ని నాశనము చేయడానికి ఇష్టపడుతున్నాడు సైతానుగాడు? Why he wants to destroy the foundations for us? If we look at the scriptures, we find foundations. There are many foundations, but today I am going to speak on one foundation, and in the coming next weeks there are 2 to 3 foundations, and I will be speaking on all the 3 foundations in one after the other. But today, ఈ రోజు ఈ సాయంకాల సమయంలో అనేకమైన పునాదులు ఉన్నాయి. అయితే నేనైతే 3 రకాలైన పునాదులతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అందులో ఈరోజు ఒక పునాది విషయంలో మాట్లాడుకుందాం. రాబోయే దినాల్లో ఇంకా నెక్స్ట్ ఫౌండేషన్స్ కూడా వినాలని ఆశపడుతున్నాను. ఫస్ట్, ద ఫౌండేషన్ ఈజ్ ఫ్యామిలీ ఫౌండేషన్. The Satan wants to destroy the foundation of the family. సాతానుగాడు ఆశపడుతున్నాడు ఏంటంటే మన కుటుంబం తలగా పునాదిని విరగగొట్టడానికి. He wants to destroy our family foundation. Why? Because if we go to the creation story, మనం ఆది కాండము గను ఒకవేళ వెళ్ళుంటే, there we find God has made man out of the mud. మట్టిలో నుండి మనుషుని తీశాడు, and he blew in his nostrils and the mud became a living being. We have got the divine soul. The life has come to the flesh and we are living beings. Man has got the self-conscious, God conscious and world conscious. ఒక్కసారి మట్టిలో నుండి మనుష్యుడు తీయగాన ఆ రంధ్రాల్లోని ఊదినప్పుడు ఆయన జీవమాయను. And then we find he took the women out of the rib of the man, but he never, if God thought, he would have created same like Adam with an image of mud, but he did not. He chose Adam to take from his rib, from his side of his rib, and made Eve. ఆ పునాదిని మనం చూసుకుంటే ఆదాముని తయారు చేసిన తర్వాత మట్టిలో నుండి అవ్వమ్మను కూడా మట్టితో తయారు చేయొచ్చు కదా అనుకుంటే, కానీ చేయలే. ఆదాము తలకు ఎముకటిలో నుండి తీసి స్త్రీగా తయారు చేసి ఈవ్ అని పేరు పెట్టాడు. That's where God thought of the family.
He would have given a partner as a man to a man, or some animal. ఒక మనుషుడికి ఇవ్వచ్చు, ఒక పురుషుడికి ఇవ్వచ్చు, లేకపోతే జంతువుకి ఇవ్వచ్చు. కానీ he created women. స్త్రీని తయారు చేశాడు. ఎందుకంటే in God's plan there was a family. దేవుని దృష్టిలో ఒక కుటుంబం అవసరము. That's the reason he said, go subdue and increase and multiply. We find it in the book of Genesis chapter 2. If you read the following verses, మనం అది చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. పునాది అంటే కుటుంబం ఎంత అవసరమో. God wanted to have a family, to have a strong foundation of family. But Satan struck the first family. You know the story of Cain and Abel. అదే సైతాన్ గాడు ఏం చేశాడంటే ఆ కుటుంబాన్ని విరగగొట్టాడు. మనందరికీ తెలుసు కేయన్ అండ్ ఏబెల్ తాలూకా అందులో కథ. What God wanted, Satan wanted to destroy that. దేవునికి ఏది కావాలో, ఏది తయారు చేశాడో సైతాన్ గాడికి అదే కావాలి. He wanted to destroy. That's the reason here King David in Psalm 11 verse 3 says, if foundations are destroyed, పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏమి చేదును? What can the righteous do if the foundations are destroyed? Kutumbam foundation is the number one which I wanted to meditate and move further. How the family అంటే ఎలాగా కుటుంబమన పునాది సైతాన్ గడి ఎలాగా రోజు రోజుకి దానికి నష్టపరుస్తున్నాడు. Without giving a good foundation to a family, how Satan tries to destroy the families. You see many of the Christian families today. ఈ రోజు మన క్రైస్తవ కుటుంబాల్లో మనము అనేకమైనది చూస్తున్నాం. ఫ్యామిలీ నేమ్స్ ఏ క్రిస్టియన్. కుటుంబం క్రైస్తవులమే. Father doesn't talk with mother, sons doesn't talk with sisters, father and son, mother and daughter, daughter-in-law, mother-in-law. You find all kinds of problems in a Christian family itself. ఒక క్రైస్తవ కుటుంబంలోనే కనిపిస్తున్నాయి ఇవన్నీ. నాన్న కుమారుడు, అమ్మకి కుమార్తెకి, కోడళ్ళకి అత్తగారికి పడదు. ఒకే కుటుంబం, in one family. Satan is destroying the family foundations. క్రైస్తవ కుటుంబాల్లో ఆ పునాదిని పాడు చేస్తుంది సైతాన్ గాడు. But as a human being, as a Christian, we don't understand that Satan is destroying our foundations slowly and slowly. మనకు అది అర్థం అవుకుంటుంది. ఆడు కొడుతున్నాడు, పునాదిని మనకి పాడు చేస్తున్నాడు. Why? Because as a family, he doesn't want us to be in the eternal home which God has gone before us and will come back to take us. మనకి కుటుంబంగా ఆ పరలోక రాజ్యములోకి దేవుడు ముందే యేసయ్య వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మళ్ళీ తిరిగి వస్తాను అని అన్నాడు. మన కుటుంబంగా మనం అక్కడికి వెళ్ళి ఆరాధించుకోవడానికి ఉండడానికి అది ఇష్టపడుకుంటున్నాడు సాతాను. అందుకే దానికి విరగగొట్టడానికి ఇష్టపడుతున్నాడు. మనం చూసుకుంటే అనేకమైన కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు, బైబిల్లో కూడా చూసుకుంటే అనేకమైన కుటుంబాలు. If we look at the scriptures, there are many families which have been destroyed, and there are many families which have built up a strong foundation for the Lord. That's what required for us today. ఈ రోజు మన జీవితాల్లో మనకు అది అవసరము. ఒక పునాది, గట్టిగా పునాది క్రైస్తవ కుటుంబంలో మనకి కావాలి. We need a strong foundation in these end days, in these evil days. మనం అది మొదటిగా చూసుకుంటే సత్యము ఆ రాజ్యములోకి మనకు వెళ్ళనీయకుండా, he doesn't want for us to reach the kingdom of God which God has made and created for us. That's where the psalmist says
if foundations are destroyed, what can the righteous do? If the family foundation is destroyed, where can we find the unity? ఒకవేళ కుటుంబం తాలూకా పునాది విరిగిపోతే ఐక్యత ఎక్కడుంది? There is no unity. That is what Satan wishes, and we are following the wishes of Satan. అదే మనకి సైతానుగాడు మనకి ఆ మార్గంలో తీసుకుని వెళ్తున్నాడు. We are just following blindly the Satan, and the Satan is the prince of this world, and the world is where we are today. ఈ లోకంలో మనం ఉంటున్నామంటే సైతానుగాడు చెప్పిన మార్గంలోనే మనం వెళ్తున్నాము, కానీ we don't watch, మనం చూడం. Where am I going today? We are also breaking our foundations. But tonight, God is speaking with us. The Holy Spirit is speaking with us. Our పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. What kind of family foundation we have today? Can we say with that strength, yes, my family, we will serve the Lord like Joshua? Joshua said that. యోషువ చెప్పాడు, నేను నా కుటుంబం దేవుని దగ్గరికే ఉంటాం, ఏది పోతే పోని. I and my family. That's the strong foundation and family foundation. We find it in our scriptures. You see, he said, whole my family, me and my family. నేను నా కుటుంబం. That means they are all in unity. They are all in oneness. They are all in holiness. What the father said, the children obeyed. What the father said, the wife obeyed. That's the family. A strong foundation family. Whereas we see the second example of Noah. Noah had got the vision of God. దేవుని తలకు దర్శనము నోవాకు చూపిస్తున్నాడు. If you read that, he says, నువ్వు వెళ్ళి ఒక పడవని కట్టు. Build an ark for me. I wanted to save you, because Noah had been a righteous man, it says in Genesis. You read chapter 6, you find it. He was the only one who was found righteous in the sight of God. That means his family foundation was so strong. You read, the heart of the people were so evil, it is written. ఆ కాలపులో వాళ్ళ హృదయాలు చెడుతో నిండిపోయి ఉండేది. హేట్, ఈవిల్. But today you see, there is no unity in our own family Christian life. Today, for example, I tell you, for example, today, if the same God has spoken to us, to a head of a family, for a father, ఈ రోజు దేవుడు ఒక కుటుంబంలో తండ్రితో మాట్లాడాడు అనుకోండి, సేమ్ లైక్ నోవా, గో బిల్డ్ ఎన్ ఆర్క్ ఆఫ్ ద లెంగ్త్, హైట్, width and breadth, and you make it. What will the children say? Today generation children, they say, God has spoken with you, not with me. Wife says, God has spoken with you, not with me. Daughter-in-law says, God has spoken with you, not with me. Let him speak with me, then I will do it. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో కుటుంబంలో చూసుకుంటే నోవా వలె ఒకవేళ దేవుడు మనతో మాట్లాడితే, ఇలాగే పడవ కట్టు, లేకపోతే ఇలా చెయ్యు ఫలానది, ఈ జనరేషన్స్ కి అవసరమైనది నువ్వు చెయ్యు అని దేవుడు అడిగితే, కుమారుడు ఏటంటారు? కుటుంబంలో ఉన్నవారు ఈ రోజు పరిస్థితిలో ఏటంటారు? దేవుడు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడలే. దేవుడు నీకు చెప్పాడు, నాకు చెప్పలే. నాకు మాట్లాడితే నేను సహాయము చేస్తాను అని అంటారు ఈరోజు. దట్స్ వేర్ వి ఫైండ్ ద ఫౌండేషన్స్ ఆర్ డిస్ట్రాయిడ్. Satan is destroying that. That's why Noah was called to be a righteous man. Well, they were all in one unity, in one equal. That's the reason the God has chosen their family. అందుకే దేవుడు వారి కుటుంబం ఎన్నుకున్నాడు, ఆ పని దేవుని పని చేయడానికి.
In order to fulfill the vision of God, God has chosen Noah's family because He looks at our heart, not at the outside appearance which we need. బయట చూసిన దేవుడు కాదు, హృదయాలు ఎరిగిన దేవుడు. అందుకే నోవాన్ని ఎన్నుకున్నాడు. ఈ రోజు మనకి ఎందుకు ఎన్నుకోలేకపోతున్నాడు అంటే, టుడే వై హీస్ నాట్ చూసింగ్ us? ఎందుకు? We do not have the right foundations before God. అందుకే దావీదు అంటున్నాడు, ఫౌండేషన్ అండ్ ఫౌండేషన్స్. We need the family foundations to grow up, to have a strong relationship. A family which stays together, a family which prays together, stays together. మన బైబిల్లో చూసుకుంటే అనేకమైనవి ఉంటాయి. Even though it is the same family, no understanding in the families. No understanding in the families. కుటుంబంలో ఒక అర్థం చేసుకునేది లేదు. Each one has got his own ways. Each one has got his own vision. Each one has got his own goals in his life. ఎవరికి వారే wise man అని ఆలోచించుకుంటున్నారు. Each person thinks, I am wise by myself, so whatever I do, I am doing it good. But end of the day, he knows where he is. ఆఖరి దినాలలో తెలుస్తాయి మనం ఏ మార్గంలో వెళ్తున్నామని. ఎవరి మాట వారే అనుకుంటున్నారు, నేనే జ్ఞానవంతుణ్ణి అని. బట్ ఇట్ ఈస్ నాట్. ఎ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఎ అండర్స్టాండింగ్ టు హ్యావ్ ఎ గ్రోత్. If you have a proper foundation of Jesus Christ as the cornerstone in your life, you will build your family and your foundations brick by brick, and they are all lively bricks, as First Peter tells us. అవన్నీ సునాదమగల రాళ్ళు, లైవ్లీ సజీవమైన రాళ్ళు. ఒకటి మీద ఒకటి మనం కట్టుకొని అలాగ గోడలు కట్టుకుంటాం. క్రీస్తు అనే పునాది మీద మనం కట్టుకున్నప్పుడు. But God never wants the family to be destroyed, but Satan wants. దేవునికైతే కుటుంబం ఇష్టపడడానికి ఇష్టం లేదు. ఆయన దానికి ప్రేమించి ఆ రాకడలో తీసుకెళ్ళడానికి అతను ఇష్టపడుతున్నాడు. సేమ్ ఫ్యామిలీ, in one family, what is our situation today? What is our family situation today? It is just a moment for us to ponder. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి, నా గృహము, నా ఇంటి తాలూకా పరిస్థితి ఎలాగున్నది. To give you more understanding, there was a family. Father, mother and 3 children. ఒక కుటుంబం ఉంది. తల్లి, తండ్రి, 3 ఆడపిల్లలు. Family itself very good. But each person do not have an understanding and they never spoke to each other. వారు ఎప్పటికప్పుడు మాట్లాడుకునేవారు కాదు. జస్ట్ రైటింగ్స్. ఎనీథింగ్ ఫాదర్ వాంట్ టు టెల్ ద మదర్, ఏదైనా తండ్రి అమ్మకు చెప్పాలి అంటే ఏ స్మాల్ పీస్ ఆఫ్ పేపర్, అటాచ్ ఇట్ ఆన్ ద రిఫ్రిజిరేటర్ సో దట్ ద ఫాదర్ సీస్ ఆర్ ద మదర్ సీస్ అండ్ దెన్ డూ ద వర్క్స్ వాట్ ద ఫాదర్ హ్యాస్ సెడ్. ఆర్ ఇఫ్ మామ్ వాంట్ టు టెల్ సంథింగ్ టు ద చిల్డ్రన్, ఓన్లీ రైటింగ్. బట్ స్టేయింగ్ ఇన్ ఎ సేమ్ ఫ్యామిలీ. ఒకే కుటుంబంలో ఉంటున్నారు కానీ మాట్లాడుకోరు. సచ్ కైండ్ ఆఫ్ యాంగర్, యాంగ్విష్, యాంగ్జైటీ, నో జాయ్. బట్ క్రిస్టియన్ ఫ్యామిలీస్, క్రిస్టియన్ ఫ్యామిలీస్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, దేవుని రక్తములో కడగబడిన వారే క్రైస్తవ కుటుంబమే. నో యూనిటీ, నో అండర్స్టాండింగ్. Today, the society and Christian homes are in the same way. The 3 children, father, no talks. One day, father went to the shop, to a mall, and he brought a pant. Elli oka pant ni techukunnadu. And when he came home and found out it was some 2 inches longer, 2 ఇంచులు పొడుగు ప్యాంట్ వచ్చింది. అతను ఏం చేసాడు దానికి? He kept it on the table. Before going to the work, he kept a small piece of the paper and he said, this pant is 2 centimeters long, so please cut it and make it little bit less before I come from my office.
He kept the piece, left and gone. పెట్టాడు, కాగితం పెట్టాడు, ఇది 2 ఇంచులు పొడుగైపోయింది, ఇది కట్ చేయాలి అని చెప్పి పెట్టేసి వెళ్ళిపోయాడు. ఈవినింగ్ కేమ్, ఇట్ వాస్ ద టైమ్ ఫర్ ద ఫాదర్ టు కమ్ బ్యాక్ టు ద హోమ్. ఇంటికి రావడానికి పరిస్థితి బ్యాక్ వచ్చింది. ఉద్యోగం నుంచి వచ్చేస్తున్నాడు, టైం ఓవర్. దెన్ వాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మదర్ సా, ఐ లవ్ మై హస్బెండ్ వెరీ మచ్. నా తండ్రి నా హస్బెండ్కి నేను ఎంతో ప్రేమిస్తున్నాను, నేను ఇలా పని చేస్తాను. సో లెట్ మీ గో అండ్ డూ ద వర్క్. షీ మెజర్డ్ ఇట్, షీ ఫౌండ్ 2 inches, she did a cutting and then she pressed and again stitched and make it, left it. చూసింది, కట్ చేసింది, పేస్ట్ చేసింది, మళ్ళీ సేమ్ పెట్టేసింది. ఆఫ్టర్ సమ్ టైమ్ ది ఎల్డర్ డాటర్ కేమ్ and she was shouting, what, nobody loves the father, so he has kept it, no one has done it. ఎవరు చూశారు కానీ దానికి ఏం కట్ చేయలేదు. she went and then she cut it again 2 inches. she left it and after a while the second one came. రెండో ఒకరు వచ్చారు. she also saw and she was also shouting, I am the second daughter, I will do the best for my father. she cut again 2 inches. the last one came, she also cut 2 inches. Now 3 of them have cut 6 inches. So the full pant has become a half pant when the father came home. తండ్రి ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఆ ఫుల్ ప్యాంట్ ఏంటయిందంటే 3/4 ప్యాంట్ అయిపోయి, హాఫ్ ప్యాంట్స్. ఇఫ్ దెర్ ఈస్ నో అండర్స్టాండింగ్ ఇన్ ఎ ఫ్యామిలీ, దిస్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ హ్యాపెన్స్. నో యూనిటీ, నో ప్రేయర్. Today, we need this strong kind of family foundations in our life in order to build up the spiritual, the things in these end days. And God needs a faithful families. And we have to build that family on the rock. The rock is our Lord Jesus Christ. In unity, we all go together. And if we build our house on the foundation of Lord Jesus Christ, we all will have the same goal. మనందరికి కూడా ఒకే మార్గంలో వెళ్తాం, మనందరం కూడా ఒక యూనిటీలో ఉంటాం. the whole house will stand on one. అది ఈ రోజు దేవునికి కావాలి. Today Lord is searching. The scripture says Lord is searching from the heaven to the earth to find out, is there anyone righteous? నీతిమంతుడైన కుటుంబం ఆకాశము నుండి చూస్తున్నాడట దేవుడు. ఇప్పటికైనా ఎవరైనా నీతిమంతుడైన కుటుంబం దొరుకుతుందా అని. హననియా Sapphira in Acts chapter 3 we find they both came to one understanding. Their foundation is lies. They both came to such a good understanding. That means అంటే వారిద్దరూ ఆలోచించుకున్నారు అబద్ధం ఆడడానికి. They were even ready to bluff Holy Spirit. That's where Peter says, you are bluffing the Holy Spirit. You are against the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మకి మోసపరుచుతున్నావు అని అంటున్నాడు. So tonight, what is our family foundation? Where are we standing as a family foundation? ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించగలం, మన కుటుంబం దేని మీద మనము నిల్చొని ఉన్నాము. How can we move forward? How can we be the righteous till the coming of our Lord Jesus Christ? Satan's duty is not to make us to reach to the God's kingdom. సాతానుగాడి పనే మనల్ని క్రీస్తు రాజ్యములోకి ఉండకుండా ఇష్టపడుతున్నాడు. But let's take it as a challenge. Let's repair our foundations. If we have fallen somewhere, let's build up. దేవుని కోసము మంచి పునాదిగా కట్టుకుందాం. Let's find out. Let's search our insides in our hearts. Is my family right in the sight of God? King David, on his deathbed,
అతని మరణము ముందు, you find it in 1 Samuel, he says, Lord teach me so that I will correct my family. నా కుటుంబముని నేను సరిదిద్దుకుంటాను తండ్రి అని అంటున్నాడు దావీదు. సో టుడే లెట్స్ టేక్ ఇట్ as a challenge. Where is our family foundation? Is it right in the sight of God? Or are we different in different goals with different aims and different ways, but in one house? ఒకే కుటుంబంలో ఉన్నామా? ఇఫ్ అవర్ ఫ్యామిలీ, మన కుటుంబం ఒకవేళ బలముగా కట్టుకుంటే, as Matthew chapter 7 tells us, even though the wind comes, even though the flood comes, even though the rain comes, our families and our foundations will never be destroyed. గాలి వచ్చినా, వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, మన ఇల్లు క్రీస్తు అనే పునాది మీద కట్టుకుంటే నో షేకింగ్, మరి కదలదు. మత్తయి 7:7లో ఆ మాట ఉంటుంది. ఈరోజు tonight let's all ponder and close our eyes and look to God in prayer and ask him, మనం అడుగుదాం, are we all one? Or as a family, the son has got his own way, కుమారుడు మార్గమే, daughter her own way. Hey, who are you to tell me? That is the words we hear today. Who are you to tell me? I know, I am grown up, I know everything. Please mommy, do not tell me. This is the reactions we find today in Christian homes. In Christian homes, alcoholism, the same, but they are all Christian families. I know many Christian families who are today in a ruined states of their spiritual life. వారు ఆత్మీయ జీవితంలో కూలిపోయి పడిపోయి ఉన్నారు. క్రైస్తవ కుటుంబాలు. ఇట్స్ టైమ్ టు రైజ్ అప్. ఇట్స్ టైమ్ ఫర్ అస్ వన్స్ అగైన్ టు రిస్టోర్. మళ్ళీ పడిపోయిన కుటుంబం మళ్ళీ తిరిగి దేవుని సన్నిధికి తీసుకొచ్చిన సమయము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్తుస్ ఫ్యామిలీకి దేవుడు అనుగ్రహించాడు. గాడ్ హెస్ గివెన్ us and for the ఇక్తుస్ ఫ్యామిలీ to restore, to build up, to have a strong good family foundations. I praise God for that. అందరం కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో అడుగుదాం. Let's all close our eyes and ask and look to God in prayer. Lord, I need the heavenly wisdom, not the earthly wisdom. James 3:13 says, wisdom from above. యాకోబు రాసిన పత్రిక 3:17లో మాట అంటున్నాడు, పైనుండి వచ్చిన జ్ఞానము, లోకము నుండి వచ్చిన జ్ఞానము, లోక జ్ఞానము. Worldly wisdom and the wisdom which come from above. We need the wisdom which comes from above to build up a strong foundation. దేవుని కోసం ఆత్మీయ ఆలోచనలు దేవుని కోసం కావాలని అడుగుదాం. దేవుని దగ్గర మొరపెడదాం. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకపోతే ఇప్పుడే యేసయ్య వారికి సమాధానము దయచేసునుగాక. కుటుంబములో పిల్లలకి, తండ్రికి కుటుంబములో అశాంతిగా ఉంటే ఇప్పుడే యేసు నామమున గద్దిస్తున్నాము తండ్రి. Life right now I ask, Lord, let your Holy Spirit touch the families. ఏ కుటుంబం అయితే అశాంతిగా ఉన్నదో, సమాధానం లేకుండా ఉన్నదో, ఇప్పుడే యేసు నామమున గద్దిస్తున్నాము తండ్రి. Today you touch, Lord. Restore the broken relationship and build up a strong foundation for you, Lord. The days are evil.
కాలము బాగా చెడుగా ఉన్నది. we do not know what happens tomorrow. రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. Today is the day of salvation. The scripture says today, today, today. If you are not in a talking terms with your mother, with your father, with your brother, with your sister, today is the time for you to break all the clutches and fill the valley with love and be a family, to have a good strong foundation, family foundation. God, I ask as your servant, touch those families to build up a strong foundation, Lord. మంచి పునాదిగా కట్టుకొని కుటుంబం వైపు ముందుకు వెళ్ళిన వారుగా మీరు సహాయం చేయండి. రాత్రికాల సమయంలో దర్శించండి. వింటున్న ప్రతి బిడ్డల్ని మీ నిండైన దీవులతో మీరు ఆశీర్వాదంగా నించండి. బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us, Lord. Glory, mighty, honor, power be yours. ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Once again, thank you to each and every one of you all. దేవుడి నామమున మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ సమయంలో మళ్ళీ కలుసుకుందాం.